ఎప్పుడైనా గమనించారా? మనకి ఎవ్వరితోనైనా గొడవైనప్పుడు మన మెదడు వెంటనే ఒక డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. నేను కరెక్ట్, అవతలి వాళ్లదే తప్పు అని నిరూపించడానికి ఆధారాలు వెతకడం మొదలుపెడుతుంది. ఆ వాదనలో గెలవడమే మన లక్ష్యంగా మారిపోతుంది. కానీ ఆ గెలుపు తర్వాత కూడా మనసులో ఏదో ఒక అసంతృప్తి, ఒక అశాంతి మిగిలిపోతుంది. ఈరోజు మనం చర్చించబోయే విషయం దీనికి పూర్తిగా భిన్నమైనది. గొడవలో గెలవడం గురించి కాదు, మన ప్రశాంతతను మనం ఎలా తిరిగి గెలుచుకోవాలి అనేదాని గురించి. దీనికోసం వేల సంవత్సరాల నాటి ఒక బౌద్ధ గ్రంథంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆలోచనా విధానాన్ని లోతుగా పరిశీలిద్దాం. అవును, మనం చూడబోయే మూలం ది మిర్రర్ ఆఫ్ డిసిప్లిన్ అనే ఒక విశ్లేషణ నుండి వచ్చింది. ఇది అంగుతర నికాయ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథంలోని ఒక చిన్న బోధనపై ఆధారపడి ఉంది. అంటే ఈ అంగుతర నికాయ అంటే పెద్ద పెద్ద కథలు కాకుండా బుద్ధుడు చిన్న చిన్న బోధనల సమాహారం అన్నమాట. మనం చూస్తున్నది అందులో ఒక భాగం. వివాదంలో ఉన్నప్పుడు మన చూపుని అవతలి వ్యక్తిపైనుంచి తీసి మన లోపలికి, మనపైకి ఎలా తిప్పుకోవాలో ఇది వివరిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. కాబట్టి మన లక్ష్యం ఏమిటంటే, ఈ పురాతన జ్ఞానం మన రోజువారీ గొడవల్లో మన పాత్రను గుర్తించడానికి, మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా శాంతిని ఎలా సాధించవచ్చో అర్థం చేసుకోవడం. సరే, ఇక దీనిని విడమర్చి చూద్దాం. ఈ బోధనలో ఒక సాధారణ పరిస్థితిని ఉదాహరణగా తీసుకున్నారు. ఒక ఆశ్రమంలో ఒక భిక్షువు ఒక తప్పు చేస్తాడు. అవును. దాన్ని గమనించిన మరో భిక్షువు అతన్ని నిలదీస్తాడు. అక్కడతో వాళ్ళిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఇది మన ఆఫీసుల్లో, ఇళ్లల్లో రోజూ చూసేదే కదా. ఖచ్చితంగా. ఒకరు తప్పు చేస్తారు, మరొకరు దాన్ని ఎత్తి చూపుతారు. అసలు కథ అక్కడ్నుండే మొదలవుతుంది. ఇక్కడే ఆ మూల గ్రంథం ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తోంది. వాళ్ళిద్దరూ తమను తాము క్షుణ్ణంగా పరిశీలించుకోకపోతే, అంటే లోపలికి చూసుకోకపోతే, ఆ చిన్న వివాదం చిరకాలం పగకు, కోపానికి దారితీస్తుందని. ఓ దానివల్ల వారు ప్రశాంతంగా జీవించలేరని చెప్పబడింది. అంటే ఒక చిన్న వాదన కూడా మనసులో శాశ్వతంగా ఉండిపోయే ఒక చేదు అనుభవంగా మారే ప్రమాదముందన్నమాట. మీరు చెప్పిన ఆ ప్రశాంతంగా జీవించడం అనే మాట నన్ను చాలా ఆకట్టుకుంది. సాధారణంగా గొడవ పడుతున్నప్పుడు మన లక్ష్యం నేను గెలవాలి అని ఉంటుంది. అవును, నా పాయింట్ కరెక్ట్ అని నిరూపించుకోవాలి అని. సరిగ్గా. కానీ ఇక్కడ లక్ష్యం పూర్తిగా వేరుగా ఉంది. అదే ఈ బోధనలోని అసలైన మలుపు. లక్ష్యం వాదనలో గెలవడం కాదు, లక్ష్యం ప్రశాంతంగా జీవించడం. ఇది గొడవల పట్ల మన దృక్పథాన్ని తలక్రిందులు చేస్తోంది. గొడవలో ఎవరు సరైనవాడు, ఎవరు తప్పు అనేది రెండో పక్షం. అసలు ప్రశ్న ఏంటంటే, కోల్పోయిన మనశ్శాంతిని ఎలా తిరిగి పొందాలి? ఈ ఒక్క ఆలోచన మార్పుతోనే మొత్తం సమస్యను చూసే విధానం మారిపోతుంది. ఈ ప్రశాంతంగా జీవించడం అనే లక్ష్యం చాలా బావుంది. కాని దాని ఆచరణలో పెట్టడం ఎలా? ముఖ్యంగా మనం తప్పు చేశామని తెలిసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలనే ఆలోచనను దాటి ఆత్మపరిశీలన వైపు ఎలా వెళ్ళాలి? మొదటిగా, తప్పు చేసిన భిక్షువు తనను తాను ఎలా ప్రశ్నించుకుంటాడో చూద్దాం. ఆశ్చర్యకరంగా అతను తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించడు. నిజమే. మనలో చాలామందికి మొదటి రియాక్షన్ అవును, నేను తప్పు చేశాను కాని అని ఉంటుంది. అవును, అతను నన్ను అందరి ముందు అలా అనకుండా ఉండాల్సింది అని. ఆ కాని అనే పదం మన బాధ్యతను పక్కకు నెట్టేస్తుంది. సరిగ్గా. కాని ఈ భిక్షువు ఆ కానిని పూర్తిగా తొలగించేస్తున్నాడు. అతనొక తార్కిక క్రమాన్ని, ఒక గొలుసుకట్టు చర్యలను విశ్లేషిస్తాడు. ఆ ఆలోచన క్రమం ఇలా ఉంటుంది: నేను శరీరంతో ఒక తప్పుడు పనిచేశాను, అది మొదటి అడుగు. ఆ భిక్షువు నన్ను అలా చేయడం చూశాడు. ఒకవేళ నేనా తప్పు చేయకపోయి ఉంటే అతను నన్ను చూసేవాడు కాదు, ఈ గొడవే ఉండేదు కాదు. మూలాన్ని తనలోనే వెతుక్కుంటున్నాడు. అవును, అతను నన్ను చూసి అసంతృప్తి చెందాడు. ఆ అసంతృప్తిని నాకు తెలియజేశాడు. దానివల్ల నాకు అసంతృప్తి కలిగి నేనితరులతో వాదించాను. ఇది సంపూర్ణ బాధ్యతను స్వీకరించడం. ఇంగ్లీష్లో దీన్ని రాడికల్ అకౌంటబిలిటీ అంటారు కదా, అలా. అతను నన్ను కఠినంగా విమర్శించాడు అని అవతలి వ్యక్తిని నిందించే బదులు, ఈ మొత్తం గొడవకు, ఈ అసంతృప్తి గొలుసుకు అసలు కారణం తన చర్యలోనే ఉందని స్పష్టంగా గుర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన రూపకం ఉపయోగించారు. ఒక ప్రయాణికుడు తన వస్తువులపై సుంకం ఎగవేసినట్లు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రూపకం ఈ ఆలోచనా విధానానికి లోతును ఎలా ఇస్తుంది? దీనర్థమేమిటి? ఇది చాలా శక్తివంతమైన రూపకం. దీని అంతరార్థమేమిటంటే, మనం మన చర్యల యొక్క పరిణామాలను తప్పించుకోలేము. ఓకే. ఉదాహరణకు,
ఒక ప్రయాణికుడు కొన్ని వస్తువులను అక్రమంగా దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నించి కస్టమ్స్ అధికారులకు దొరికిపోతాడు. అతను ఆ సుంకాన్ని చెల్లించకుండా తప్పించుకోలేడు గదా. తప్పించుకోలేడు. అదేవిధంగా ఆ భిక్షువు కూడా తన తప్పు యొక్క పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని గుర్తిస్తాడు. అతని తప్పుకు ప్రతిఫలంగా వచ్చిన అసంతృప్తి, విమర్శ ఇవన్నీ అతను చెల్లించాల్సిన సుంకమనమాట. సుంకం. ఆ బాధ్యతనే సుంకాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా నిజాయితీగా అంగీకరించి చెల్లించాలి. అప్పుడే ముందుకు సాగగలడు. వావ్! ఇది చాలా లోతైనది. అంటే మన తప్పుల వల్ల వచ్చే పరిణామాలను మనం చెల్లించాల్సిన సామాజిక లేదా నైతిక సుంకంగా చూడాలన్నమాట. సరిగ్గా. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయాణికుడిలాగే మనం కూడా ఇరుక్కుపోతాం. సరే, తప్పు చేసిన వ్యక్తి బాధ్యత తీసుకోవడం మనకర్థమవుతుంది. కాని ఈ బోధనలో నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం వేరే ఉంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అవును. తప్పు చేయని, నేను కరెక్ట్ అని అనుకుంటున్న వ్యక్తి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ గ్రంథం చెప్తోంది. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా లేదు? ఖచ్చితంగా. ఇదే ఈ బోధనలోని అత్యంత కీలకమైన సవాలుతో కూడిన అంశం. ఇది మన సాధారణ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆత్మపరిశీలన అనేది ఒకరికే కాదు, ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రెండు వైపులా అద్దంలో చూసుకున్నట్టు ఒకేలా పనిచేస్తుంది. అంటే ఒక సమమితిక ప్రక్రియ లాంటిదా? అవును. గద్దించే భిక్షువు కూడా దాదాపు అదే విధమైన ఆలోచనా క్రమాన్ని అనుసరిస్తాడు. అంటే అతను కూడా సంఘటనల గొలుసును తన కోణం నుండి విశ్లేషిస్తున్నాడు. నేను సరైనదే చేశాను, నాకేం సంబంధం లేదు అని చేతులు దులుపుకోవడం లేదు. అతని ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? అతని కూడా ఇలాగే ఆలోచిస్తాడు. ఈ భిక్షువు ఒక తప్పు చేశాడు. నేను చూశాను. చూడటం వల్ల నాకు అసంతృప్తి కలిగింది. నేను నా అసంతృప్తిని అతనికి వ్యక్తం చేశాను. దానివల్ల అతనికి అసంతృప్తి కలిగి అతను ఇతరులతో వాదించాడు. చూశారా? అదే క్రమం. అతను కూడా అదే సుంకం ఎగవేత రూపకాన్ని తనకి అన్వయించుకుంటాడు. దీనివల్ల అతను అహంకారానికి, తాను ఎప్పుడూ సరైనవాడినే అనే భావనకు దూరంగా ఉంటాడు. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ నాకొక ప్రశ్న ఉంది. అతను చూసింది తప్పే కదా, తప్పుని ఎత్తిచూపడం సరైనదే కదా, మరి అతనెందుకు బాధ్యత తీసుకోవాలి? మంచి ప్రశ్న. అతను తప్పుని ఎత్తిచూపినందుకు బాధ్యత తీసుకోవడం లేదు. అతను ఆ గొడవలో పాల్గొన్నందుకు బాధ్యత తీసుకుంటున్నాడు. ఓ హాలాగా. సంఘర్షణలో ప్రవేశించిన తరువాత తన ప్రతిచర్యలు, తను వాడిన మాటలు, తన ప్రవర్తన ఇవి కూడా ఆ మంటకు ఆజ్యం పోశాయని అంగీకరిస్తాడు. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఆఫీస్లో మీ కొలీగ్ రిపోర్ట్లో తప్పు చేశారనుకుందాం. మీరు దాన్ని సరిచేయమని చెప్పడం సరైనదే. కాని మీరు అందరి ముందు అరుస్తూ చెబితే అవతలి వ్యక్తికి అవమానంగా అనిపించి అది పెద్ద గొడవగా మారుతుంది. సరిగ్గా. ఇక్కడ అసలు సమస్య రిపోర్ట్లోని తప్పు కాదు, మీరు దాన్ని చెప్పిన విధానం. కాబట్టే ఆ పెరిగిన గొడవకు మీరు కూడా బాధ్యత వహించాలి. ఆ రెండో భిక్షువు అదే చేస్తున్నాడు. తాను కూడా ఈ సంఘర్షణ అనే ప్రయాణంలో తన వంతు సుంకాన్ని చెల్లించాలని అర్థం చేసుకుంటాడు. అంటే తప్పుని ఎత్తిచూపడం సరైనదే అయినా దాన్ని ఎత్తిచూపిన పద్ధతి కూడా అంతే ముఖ్యమన్నమాట. అవును. ఆ పద్ధతి వల్ల అవతలి వ్యక్తిలో అసంతృప్తి పెరిగితే ఆ పెరిగిన సంఘర్షణలో తనకు బాధ్యత ఉందని గుర్తించడం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఇది నేను సరైనవాడిని కాబట్టి ఎలాగైనా ప్రవర్తించవచ్చు అనే అహంకారాన్ని తొలగిస్తుంది. నిజమే. సంఘర్షణ అనేది ఇద్దరి మధ్య జరిగే ఒక నృత్యం లాంటిది. ఒకరి కదలిక మరొకరిని ప్రభావితం చేస్తుంది. అతను తప్పుగా అడుగు వేసి ఉండొచ్చు, కాని దానికి స్పందనగా మనం కూడా తప్పుగా అడుగు వేస్తే ఆ నృత్యం అదుపు తప్పుతుంది. ఆ బాధ్యతను ఇద్దరూ గుర్తించాలి. అవును, ఇద్దరు. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ మనకు ఏం చెప్తోంది? ఇద్దరూ ఒకే రకమైన ఆత్మపరిశీలన ప్రక్రియను అనుసరిస్తున్నారు. ఒకరు తన చర్యకు, మరొకరు తన ప్రతిచర్యకు బాధ్యత తీసుకుంటున్నారు. ఇద్దరూ తమ వంతు సుంకం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ఆత్మపరిశీలన ఉన్నప్పుడు లేనప్పుడు ఫలితాలెలా ఉంటాయో పోల్చి చూద్దాం. మూల గ్రంథం ఈ తేడాను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆత్మపరిశీలన లేనప్పుడు, అంటే మనం లోపలికి చూసుకోనప్పుడు, మనం కేవలం ఇతరుల తప్పులపై దృష్టి పెడతాం. బయటికి చూస్తాం. అవును, అతను తప్పు చేశాడు, అతను నన్ను అనవసరంగా అన్నాడు అని. ఇది పగకు, కోపానికి దారితీస్తుంది. రూపకం ప్రకారం ప్రయాణికుడు తన బాధ్యత అనే సుంకాన్ని తిరస్కరిస్తాడు. నేను సుంకం కట్టను, నా తప్పేమీ లేదు అని వాదిస్తాడు. దానివల్ల సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. సరిగ్గా. శాంతి దూరమవుతుంది. అదే. ఆత్మపరిశీలన చేసుకుంటే అప్పుడు ప్రయాణికుడు సుంకం కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సరిగ్గా.
ఆత్మ పరిశీలన ఉన్నప్పుడు మనం సంఘర్షణలో మన పాత్రపై దృష్టి పెడతాం. ఈ గొడవలో నేనేమి చేశాను, నా ఏ చర్య వల్ల ఇది పెరిగింది అని లోపలికి చూస్తాం. ఇది శాంతికి, సయోధ్యకు దారితీస్తుంది. ప్రయాణికుడు నిజాయితీగా తన సుంకాన్ని చెల్లిస్తాడు. అవును, నేనీ వస్తువును తెచ్చాను, దీనికి సుంకం చెల్లించాలి అని అంగీకరిస్తాడు. అంటే అవును, నా చర్య లేదా ప్రతిచర్య ఈ సమస్యకు కారణమైంది, నేను బాధ్యత తీసుకుంటాను అని ఒప్పుకోవడం. అవును. అప్పుడు పరస్పర అవగాహనతో సంఘర్షణ పరిష్కారమవుతుంది. ఇద్దరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు. అంటే మొత్తం సారాంశం మన దృష్టిని బయటి నుండి లోపలికి మార్చడమన్నమాట. ఇది వినడానికి బాగుంది, కాని నిజ జీవితంలో మనమెప్పుడూ మన తప్పును ఒప్పుకుంటూ ఉంటే అవతలివారు దాన్ని అలుసుగా తీసుకునే ప్రమాదం లేదా? ఎలాగైనా వీడే ఒప్పుకుంటాడు అని అనుకోరా? ఇది చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్న. ఈ బోధన యొక్క ఉద్దేశం మనల్ని మనం ఒక డోర్మ్యాట్గా మార్చుకోమని కాదు. ఓకే. ఇది అవతలి వ్యక్తిని మార్చడానికి చేసే ప్రయత్నం కూడా కాదు. ఇది పూర్తిగా మన అంతర్గత శాంతి కోసం మనం చేసే ఒక వ్యాయామం. అవతలి వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం మన పాత్రను గుర్తించడం ద్వారా మన మనసులోని భారాన్ని తగ్గించుకుంటాం. అంటే మన నియంత్రణలో ఉన్నదానిపై దృష్టి పెట్టడం. ఖచ్చితంగా. సంఘర్షణలో మన నియంత్రణలో లేనిది అవతలి వ్యక్తి ప్రవర్తన, మన నియంత్రణలో ఉన్నది మన ప్రవర్తన, మన ప్రతిచర్య మాత్రమే. మనం మన వైపు నుండి బాధ్యత తీసుకున్నప్పుడు మనం ఆ గొడవ నుండి మానసికంగా బయటపడతాం. ఇది బలహీనత కాదు, నిజానికి ఇది మనల్ని మనం నియంత్రించుకునే శక్తి. ఇది మంచి వివరణ. అంటే ఇది అవతలివారి కోసం కాదు, మనకోసమే. సరే, ఈ బోధన ఆధారంగా ఏదైనా వివాదంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ఆచరణాత్మక ప్రశ్నలు ఏమిటి? కోపంగా ఉన్నప్పుడు కూడా గుర్తుంచుకోగలిగేలా సులభంగా ఉండాలి. అవును, భావోద్వేగాల మధ్యలో ఇది కష్టం, కాని సాధన చేస్తే సాధ్యమే. ఈ బోధన నుండి మనం 2 కీలకమైన ప్రశ్నలను స్వీకరించవచ్చు. అవేమిటి? మొదటిది, ఈ పరిస్థితికి ఆజ్యం పోసిన నా నిర్దిష్ట చర్య ఏమిటి? ఇది తప్పు చేసిన వ్యక్తి వేసుకోవాల్సిన ప్రశ్న. అంటే నేను ఏ పని చేయడం వల్ల ఈ సమస్య మొదలైంది అని మూలంలోకి వెళ్లడం. ఇక రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న అర్థమైంది, నా తప్పు ఏంటి అని. కాని రెండో ప్రశ్న కొంచెం కష్టంగా అనిపిస్తోంది. అంటే అవతల వాళ్ళు మనని విమర్శించిన విధానం నచ్చకపోతే అది కూడా మన ప్రతిచర్యకు కారణం కాదా? దాన్నెలా వేరుచేసి చూడాలి? మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే అసలైన సాధన ఉంది. రెండో ప్రశ్న ఇది, నన్ను సరిదిద్దినప్పుడు నా ప్రతిచర్య లేదా నేను సరిదిద్దిన విధానం ఈ ప్రతికూల భావనలకు ఎలా దోహదపడింది? ఇది ఇద్దరూ వేసుకోవాల్సిన ప్రశ్న. అవును. అవతలి వ్యక్తి విమర్శించిన విధానం మనకు నచ్చకపోవచ్చు, కాని దానికి మన ప్రతిచర్య ఏమిటి? మనం కూడా అదే స్థాయిలో కోపంగా అరిచామా, లేక మౌనంగా ఉండిపోయి తర్వాత పగ పెంచుకున్నామా? మన ప్రతిచర్య ఆ గొడవను తగ్గించిందా లేక పెంచిందా అని విశ్లేషించుకోవాలి. అలాగే విమర్శించిన వ్యక్తి కూడా ఆలోచించాలి. అవును, నేను ఏ పద్ధతిలో విమర్శించాను, నా పద్ధతి వల్ల అవతలి వ్యక్తికి కోపం వచ్చిందా అని. ఈ 2 ప్రశ్నలు మన దృష్టిని మనపైకి మళ్లిస్తాయి. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, సంఘర్షణలో గెలవడం ముఖ్యం కాదు, ప్రశాంతతను గెలుచుకోవడం ముఖ్యం. సరిగ్గా. దానికి దారి ఒక్కటే, ఎవరు తప్పు అని అడగడం మానేసి, ఈ గొడవలో నా పాత్ర ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. సరిగ్గా చెప్పారు. ఆ రూపకం మాటల్లో చెప్పాలంటే మన సామాజిక పరస్పర చర్యల యొక్క సుంకాన్ని నిజాయితీగా చెల్లించడం, ఉండా బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిజంగా మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. గొడవను ఒక యుద్ధభూమిలా కాకుండా ఇద్దరూ కలిసి పరిష్కరించాల్సిన ఒక సమస్యగా చూపిస్తుంది. మన బాధ్యతను మనం గుర్తించినప్పుడు బహుశా అవతలి వ్యక్తి కూడా తమ బాధ్యతను గుర్తించే అవకాశం పెరుగుతుంది. వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ బోధన కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాలకే పరిమితం కాదు. అలాగా? అవును, దీన్ని మనం ఇంకా పెద్ద స్థాయిలో కూడా అన్వయించుకోవచ్చు. ఒక కుటుంబంలో, ఒక స్నేహితుల బృందంలో లేదా ఒక సమాజంలో విభేదాలొచ్చినప్పుడు ప్రతిపక్షం కూడా మేము సరైన వాళ్లం వాళ్లే తప్పు అని వాదించుకోవడం మానేసి, మా చర్యలు మా మాటలు ఈ గొడవకి ఎలా కారణమయ్యాయి అని నిజాయితీగా ప్రశ్నించుకుంటే సయోధ్యకు మార్గం ఎంత సులభమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.